అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు పూరీల్ని చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అలాగే పూరీ కర్రీని కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పూరీలు చాలా పర్ఫెక్ట్గా పొంగటమే కాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇలా తుంచగానే తునిగిపోయేలాగా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ పూరీ పిండిని కలుపుకోవడం కోసం ముందుగా కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండిని పోసుకోవాలి. అందులోనే 4 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకున్నాను. 1 కప్పుకి 2 స్పూన్లు బొంబాయి రవ్వ అయితే సరిపోతుంది. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా గట్టిగా ఒత్తుకుంటూ కలపాలి. ఒకసారే వాటర్ పోయకూడదండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపితే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని గట్టిగా ఒత్తుకుంటూ కలపండి. ఇలా కలిపిన పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ కలపండి. అప్పుడు పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది. పిండిని మరీ గట్టిగా కలుపుకోకండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సాఫ్ట్నెస్ ఉండాలి. అప్పుడే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోపు కర్రీ కోసం ఒక బంగాళదుంపని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, రుచి సరిపడినన్ని పచ్చిమిర్చి, ఒక క్యారెట్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి 1 నిమిషమే వేయించుకోండి. మీరు ఉల్లిపాయలు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత అందులోనే బంగాళదుంప ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు కుక్కర్ మూత పెట్టకుండా మగ్గించుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. మీరు ఇదే ప్రాసెస్లో బంగాళదుంప ముక్కల్ని ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. నేను ఎలాగో కుక్కర్ పెడుతున్నా కాబట్టి ఉడికించకుండా ఆముదం డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు ఇలా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత అందులో సరిపడంత వాటర్ పోసుకోవాలి. పోసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకోవాలి. చూసి కుక్కరు మూత పెట్టుకొని 2 విజిల్స్ వేయించుకోండి. ఈలోపు కర్రీలోకి కొంచెం శనగపిండి ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా స్మూత్గా కలుపుకోండి. ఇలా స్మూత్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకుంటే పిండి బాగా స్మూత్గా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని 2 భాగాలు చేసుకొని ఈ విధంగా బారుగా ఒత్తుకొని చాకుతో చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఇలా బాల్స్ చేసుకోవటమే. వీటిని మరి పెద్ద పెద్ద బాల్స్లా చేసుకోకుండా కొంచెం చిన్నగా చేసుకోండి. పూరీలు అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు కుక్కర్ విజిల్ వచ్చింది, ఆవిరిపోయింది. మూత తీసి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే మా పిల్లలు తినరు. అందుకోసమని నేను స్మాషర్ తోటి ఆలుగడ్డ ముక్కల్ని మెత్తగా చిదువుకున్నాను. మీరు కావాలంటే అలా ఉంచుకోవచ్చు. ముక్కలైతే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా చేసుకున్న తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని పోసుకొని
ఇలా ఒకసారి కలుపుకోవాలి. మన గ్రేవీ మరీ తిక్కుగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒక ఉడికించుకోవచ్చు. సరిపోతుంది అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని వేసుకోవాలి. మరి పూరీని పలసగా చేసుకోకండి, అలానే మరీ మందంగా చేసుకోకండి. ఇప్పుడు పూరి కడాయిలో వేసి మనం గెంటెతో ఇలా కొత్తగానే పొంగుతుంది. చూశారు కదా, ఈ విధంగా ఇంకో పూరీని వేసుకుందాము. ఇదే ప్రాసెస్లో పూరీలన్నీ చేసుకోవటమేనండి. చాలా పర్ఫెక్ట్గా పూరీలు పొంగుతాయి. ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా పూరీలు చేసుకొని ఇలా చేసుకోవటమే. ఎంతో ఈజీగా టేస్టీగా పూరీలు రెడీ అయినట్లే. ఇలా డైలీ ఆయిల్ ఫుడ్ తినమని కాదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి తినటానికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోకుండా చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. వీటిని ఇలా తుంపుకొని ఇలా కర్రీలో ముంచుకొని తింటే చాలా సూపర్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.